సో మనకి సమరసింహారెడ్డి ఒరేయ్ ఏ రాఘవరెడ్డి నీ ఇంటికొచ్చా నేను అడ్డటికి వచ్చా నీ అబ్బాయిని నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రారా రా నా పేరులోని సింహం ఉందిరా అది ఆకలిస్తే అన్నం తినదు పౌరుషాన్ని తింటుంది. సో అలా రీసెంట్గా ఇప్పుడు అఖండ 2లో ఏదైతే డైలాగ్ అవుతుందో దాంట్లో ఏముంది? కుట్ర అదేం లేదండి, మామూలుగా ఏదో ఇష్యూస్ ఉన్నాయి, కుట్ర కుతంత్రాలు దీని మీద ఎవరు అలిగేషన్స్ అలా ఏం లేవు, ఎవరు ఏదో చేసి దాన్ని ఆపాలనే అదేం లేదు, ఎవరికి అంత ఉద్దేశం కూడా లేదు. కేవలం వాళ్ళ ఇష్యూ ఏదన్నా ఉందేమో అందుకు ఆగింది. మేమైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాం బాలకృష్ణ అభిమానిగా. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిటింగ్, ఆ డేట్ ఏదో వస్తే తొందరగా పోయి సినిమా చూడాలని. అసలు నథింగ్ అండి, కలెక్షన్లు అవన్నీ అసలు దాని గురించి అసలు మాట్లాడకూడదు. సినిమా అంటే బాలయ్యబాబు గారి సినిమా అంటే ఇంకా చూడాల్సిందే. ఎప్పుడు వేసినా టీవీలో వేసినా ఆడుతుంది బాలయ్యబాబు గారు అంటే అంత మక్కువ జనానికి. తెలుగు ప్రజలు ఎక్కడుంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారిని అభిమానించినట్టు ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ గారిని అభిమానిస్తారు, ఎంత దూరమైనా తీసుకెళ్తారు. అఖండ 2 తాండవం అది మామూలుగా ఉండదు. సో మీరు ఒక బాలయ్య ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటారు? సినిమా రిలీజ్ అయితే చూడదామని చూస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు నాలాగే వెయిటింగ్, నాలాగే బాధపడి ఉంటారు, నాలాగే సినిమా రిలీజ్ అవుతుంది మంచిగా చూద్దాం సినిమా, బాలయ్య బాబు గారి యాక్షన్ ఎలా ఉందో. అసలే ట్రైలర్లో ఇటు అది త్రిశూలంతో తిప్పుకుంటూ వచ్చి అది చాలా హైప్ అయింది. సో దానికోసం వెయిటింగ్ అనమాట, అది వస్తే చూద్దామని. అవును అవును అదేనండి, అంటే అభిమానానికి మాటలు ఉండవు బేసిక్గా. అది ఏ హీరో గారు సినిమా అయినా సరే అభిమానించేవాళ్ళు చాలా బాధపడతారు, ఎందుకంటే అభిమానానికి మాటలు ఉండవు. ఇప్పుడు బాలయ్య బాబు గారి సినిమా మనం ఎంత బాధపడుతున్నామంటే ఆయన అంటే అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగాం కాబట్టి. కళారంగంలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, అంత బాగా చేస్తూ ఉంటాడు కళారూపాలు. నాకు అందుకే బాలయ్య బాబు గారు అంటే అంత ఇష్టం.